కృష్ణవేణితో కలిసి మీ ఫ్యామిలీ మొత్తం నాటకాలు ఆడటంలో ఎక్స్పర్ట్స్. అరవింద్ పెళ్లి చేసుకునేది అంజలిని కాదు, మా అలివేణిని. కృష్ణవేణి అక్కను కూడా మన ఇంటి కోడల్ని చేసుకోవడం ఏంటి? రెడిక్యూలస్ గా లేదు. అసలు ఈ అమ్మాయికి ఏం అర్హత ఉందని అరవింద్తో పెళ్లి చేస్తున్నారు? ఆ రోజు పెళ్లి నిర్ణయం నాదే కాబట్టి మీ దుఃఖానికి కారణం నేనే. అందుకే భగవంతుడు ఈరోజు అరవింద్ పెళ్లి ద్వారా ఇదే గుళ్ళో నాకు నా కుటుంబానికి పరీక్ష పెడుతున్నాడు. రత్న, ఇక్కడేం చేస్తున్నావు రత్న? వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చో. అరవింద్ని చూస్తుంటే ఏడుపు వస్తోంది సృజన్. వదిన మీద నమ్మకం, ప్రేమ మీద నమ్మకం, కుటుంబం మీద నమ్మకం, ఇవన్నీ వాడి కళ్ళల్లో కనిపిస్తున్నాయి సృజన్. వాడి నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిన కృష్ణవేణిని నిందించాలా? కొడుకు కోరుకున్న అమ్మాయితో పెళ్లి చేయలేకపోతున్నామే, దానికి మనల్ని మనం నిందించుకోవాలా? ఎవరిని నిందించాలో తెలియక, పరిష్కారం ఏమిటో అర్థం కాక, ఏం చెయ్యాలో పాలుపోక ఇక్కడ మౌనంగా ఏడుస్తూ నిలబడ్డాను సృజన్. రత్న, నువ్వేనా ఇలా మాట్లాడేది? కమాన్, బీ బ్రేవ్ రత్న. మన జమీందారీ కుటుంబానికి ఏ శాపమో తగిలింది సృజన్. రత్న, జమీందారులైనా పేదవాళ్ళైనా అందరికీ కామన్గా కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి. వచ్చినప్పుడు పాఠం నేర్చుకుంటాం అంతే. ఇందాక ఎస్పీ గారితో మాట్లాడాను, అలర్ట్ చేశాను. లక్ష్మీనారాయణ గారు ఇంకా రాలేదు. మరి కృష్ణవేణి? కృష్ణవేణి కూడా ఇంకా రాలేదు రత్న. తను షాక్ లో ఉండిపోయింది సృజన్. ఆ కళ్యాణి ఏం జరిగిందని నిలదీసి అడుగుదామన్నా అతను మండపంలో ఉన్నాడు. ఏం మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పోయింది రత్న. వదిలే సృజన్. వ్యక్తిత్వం లేని వాళ్ళ దగ్గర మనం ఎంత బెండైనా మనం వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవడం తప్ప అసలు నిజం ఎప్పటికీ రాబట్టుకోలేము. తప్పదు కదా అని అతని ముందు బెండవడం నాకిష్టం లేదు. కృతజ్ఞత లేని మనుషులతో మాట్లాడడం, వాళ్ళ వైపు చూడడం కూడా నాకిష్టం లేదు. పవిత్రమైన ఆలయంలో ఎంతో పవిత్రంగా ప్రేమించుకున్న అరవింద్ అలివేణిలో పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళ పవిత్ర ప్రేమకు ముగింపు ఎలా ఉంటుందో ఆ దేవుడి చేతిలో పెడదాం సృజన్. అలాగని పూర్తిగా దేవుడి మీదే భారం వేయడం కాదు. మనం చెయ్యాల్సింది అంతా చేద్దాం. అలివేణిని ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్యాణ్ పెళ్లి చేసుకోకూడదు. యు ఆర్ రైట్ రత్న. నిజానికి కృష్ణవేణిని ఎందుకు నిందించాలి? తను మన కుటుంబం కోసం ఎంత చేసిందో మనకంటే దేవుడికే ఎక్కువ తెలుసు. తను ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో, పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందే వంశీతో ఎన్ని కష్టాలు పడిందో మనం హెల్ప్లెస్ గా చూసాం కదా. అరవింద్ అలివేణిల ప్రేమ గురించి ఇంకా కొన్ని విషయాలు మనతో చెప్పకుండా దాచి తను అడ్వాన్స్డ్ గా మూవ్ అయిన మాట వాస్తవమే. అయినా అది వదినగా అరవింద్ కోసమే చేసింది. బట్ చివర్లో కలిసి రాలేదు. అది మన బ్యాడ్ లక్. ఈ పరిస్థితుల్లో కృష్ణవేణిదే తప్పంతా అని తన్ని మనం బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు సృజన్.
నిజమే రత్న, మన ఫ్యామిలీ కోసం తను ఒంటరిగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి నిలబడింది. ఇప్పుడు తను ఒంటరి అయి ఓడిపోయే పరిస్థితుల్లో ఉంటే తనకు మనం సపోర్ట్గా నిలబడాలి. పెళ్లిలో ఏం జరిగినా లక్ష్మీనారాయణ గారు ఏమనుకున్నా మన కోడల కృష్ణవేణి మీద ఈగ కూడా వాలనివ్వను సృజన్. కృష్ణవేణి మన జమీందారీ పెద్ద కోడలు, లక్ష్మీనారాయణ గారి మేనకోడలు కాదు. ఛీ! నువ్వు అసలు మగాడివేనా? నువ్వు అసలు జమీందారు అల్లుడివేనా? ఆ కృష్ణవేణి మన ఇంటికి కోడలిగా వచ్చి ఆల్రెడీ మన పరిస్థితిని బెగ్గింగ్కి తీసుకొచ్చింది. ఇక అక్క కూడా తోడి కోడలైతే వాళ్ళని పట్టుకోవడం మన వల్ల అవుతుందా? ఆఫీస్లో వీరభద్రం, ఇంట్లో అక్క చెల్లెళ్ళు, ఏంటి మనకి కర్మ? అక్క చెల్లెళ్ళు తోడికోడలై మన దుమ్ము రేపుతారు మయూరి. మన జమీందారి ఆస్తులకి ఏ అర్హత లేని దరిద్రులందరూ ఓనర్లు అవుతుంటే కళ్ళల్లో మంటలు పుడుతున్నాయి. నీకు మాత్రం అసలు నొప్పే లేదే. అలివేనికి ఏం అర్హత ఉందని నేను వదిన్ని నిలదీసి అడిగితే ఏదో తప్పుగా మాట్లాడిందని నన్ను కార్నర్ చేసి కవర్ చేసుకుంటావా? ఎన్నిసార్లు కొడతావు? నువ్వు చేయాల్సింది కవర్ కాదు, నాకు సపోర్ట్. మయూరి, నీకు దండం పెడతాను, నన్ను వదిలి. ఇప్పుడు ఏం జరగాల చూడు. మన ఇంటి కోడలు కావాల్సింది అంజలి, అలివేణి కాదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మయూరి? ఓం అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర బామ్మ, ఇంకా కృష్ణవేణి రాలేదేంటి? వస్తుందిలే నాన్న. కృష్ణవేణి, కృష్ణవేణి ఎక్కడున్నావు? త్వరగా రా కృష్ణవేణి. అత్తయ్య, అక్షంతల ప్లేట్ కనిపించట్లేదు. ఈ రూమ్ లో గానీ ఉందా? ఈ రూమ్ లో లేదు బాబాయ్. అయ్యో, కొంపతీసి ఇంట్లో కానీ మర్చిపోయి వచ్చారా? ఇదిగో చిన్నల్లుడు, ఏంటత్తయ్య? పెళ్లి కూడా ఎలా ఉన్నా అసలు నుంచి మీ వదినకి చెప్పేస్తే మంచిదేమో చిన్నల్లుడు. అవునయ్యా, మనం చెప్తే వినే పరిస్థితిలో మీ అన్నయ్య లేరు. కనీసం మీ వదినకైనా చెప్తే అర్థం చేసుకుంటుందేమో. ఏ క్షణంలో గొడవలు జరిగినా మన బిడ్డ ప్రేమించింది అరవిందేనయ్యా అని భర్తతో మరోవైపు ఉండి మాట్లాడుతుంది. నిజమే అమ్మమ్మ, నా పెళ్లి కనీసం అమ్మకు కూడా తెలియకుండా జరుగుతుందని చాలా బాధగా ఉంది. వదినికి నిజం చెప్పడం మంచిదే, కానీ తనకు నిజం తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్నయ్యకి మొత్తం చెప్పేస్తుంది అత్తయ్య. అన్నయ్య దగ్గర వదిన ఏ చిన్న విషయం కూడా దాచదు. వదిన గురించి మీకంటే నాకే బాగా తెలుసు. వీరభద్రం, వీరభద్రం, వదిన. ఇంట్లో అక్షంతలు మర్చిపోయాను గానీ త్వరగా వెళ్ళి తీసుకునిరా. అలాగే వదిన. వీరభద్రం, మీ అన్నయ్య కోటి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. అలాగే వదిన. ఏంటో హడావిల్లో అన్నీ మర్చిపోతున్నాను. ఏంటమ్మా అలా ఉన్నారేంది? వరం, నీకో నిజం చెప్పాలే. అలివేణి పెళ్లి ఎవరితో జరుగుతుందో నీకు తెలియదు వరం. అలివేణి పెళ్లి జరిగేది అరవింద్తో.
అవును వరం, కళ్యాణ్తో పెళ్ళని చెప్పిందంతా కృష్ణవేణి ఆడుతున్న నాటకం. అసలు ప్రేమించుకుంది అంజలి అరవింద్ కాదే. మన అలివేలి అరవిందు ఒకరినొకరు చూసుకోకుండా ప్రేమించుకున్నారు. పెళ్లి మండపానికి వచ్చి 10 నిమిషాల్లో పెళ్లి పెట్టుకుని ఇలాగే మాట్లాడేది. వయసు పెరిగింది గాని బుద్ధి మాత్రం బురదగుంటల్లో దొరుకుతుంది. ఇంకా కృష్ణవేణి మీద పగ సాధిద్దామనేనా? నువ్వు చచ్చే వరకు వదిలేలా లేవే. ఛీ! వయసుకి మాట్లాడే మాటలకి పొంతనుండదు. కడుపుటి పుట్టిన దాంతో దెబ్బలు తింటే సంతోషంగా ఉంటుందా నీకు? శుభమాని అలివేణికి కళ్యాణికి పెళ్లి జరుగుతుంటే తిక్క తిక్కగా వాగుతావా? చంపేస్తాను. వరం, నేను చెప్పేది. నువ్వేం మాట్లాడుకో. అమ్మా, అమ్మమ్మ చెప్పేదంతా నిజం. 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 అవునమ్మా, అరవింద్ నేను ప్రేమించుకున్నాం. నా పెళ్లి జరిగేది అరవింద్తో. ఇదంతా కృష్ణవేణి చేయిస్తుందమ్మా. నేను అరవింద్ ఒకరికొకరు చూసుకోకుండా ప్రేమించుకున్నామమ్మా. ఆ విషయం మాకంటే ముందు కృష్ణవేణికి తెలిసింది. నేను అరవింద్ని కలవడానికి వెళ్తుంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిందమ్మా. అనాథగా నాన్న తీసుకొచ్చిన అంజలి నా ప్రేమను లాక్కుంది. నిజం తెలియని నాన్న అంజలి అరవింద్ లవర్ అని మాటిచ్చి పెళ్లి చేస్తానన్నాడమ్మా. అరవింద్ ప్రేమికురాలిగా నా స్థానంలో వచ్చిన దొంగ అంజలి గురించి నిజం చెప్పడానికి కృష్ణవేణి ప్రయత్నం చేస్తుంటే నేనే వద్దని ఒట్టేయించుకున్నాను. ఆ తర్వాత అసలు అరవింద్ని ప్రేమించింది ఎవరో తెలుసా? మా అక్క అలివేణి. ఈ పెళ్లి అరవింద్కు నాకు జరుగుతుందని అటు అరవింద్ ఫ్యామిలీకి, బాబాయ్ పిన్ని అమ్మమ్మలకు అందరికీ తెలుసు. కేవలం నీకు నాన్నకు మాత్రమే నా పెళ్లి గురించి నిజం తెలీదమ్మా. భగవంతుడా, ఆ రోజు కృష్ణవేణి పెళ్లికి గొడవలు జరిగాయి. ఇప్పుడు ఈ నిజాలన్నీ ఆయనకు తెలిస్తే అలివేణి పెళ్లి ఏమవుతుందో, ఎన్ని గొడవలు జరుగుతాయో. ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు, అన్ని కళ్ళలై ఇచ్చాయి కన్నీళ్ళు.
అయ్యో పాపం ఇదేం శాపం నీ ఆశలను గాలి పాలు చేసెనలు దశలు ఎన్నెన్ని కలలు కన్నాయి కన్నె కళ్ళు అన్నీ కల్లలై ఇచ్చాయి కన్నీళ్ళు అయ్యో పాపం ఇదే శాపం ఏ శంకర్ ఆగో 1 minute శంకర్ జిన్నాభాయ్, అంజలి 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 అబ్బా ఆ పేరు నాది కాదు జిన్నాభాయ్, త్రిష అని పిలు. త్రిష 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 అబ్బా ఇప్పుడు సమ్మగా ఉంది. ఇప్పుడు నేను నీకు గుడ్ న్యూస్ చెప్తాను. లైఫ్లో ది బెస్ట్ స్వీట్ న్యూస్ త్రిష. ఏంటి జిన్నాభాయ్? కృష్ణవేణిని చంపేశాను. అవును త్రిష, ఊరి పొల్లిమేరలో ఉన్న అమ్మవారి గుడి దగ్గర చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ నా కాళ్ళ దగ్గర పడుంది. జిన్నాభాయ్, ఏంటి నువ్వు చెప్పేది? అవును త్రిష, కోటి వాళ్ల దగ్గర మన మనుషుల్ని పెట్టి సిడ్నీ అంజలి సంగతి చూద్దామని ఊర్లోకి రాబోతున్నాను. సేమ్ టైం అంజలిని వెతుక్కుంటూ మన శంకర్ వాళ్ళొచ్చారు. సిడ్నీ అంజలి అమ్మవారి విగ్రహం దగ్గరున్న కృష్ణవేణి దగ్గరికి వెళ్ళింది. కృష్ణవేణి సిడ్నీ అంజలిని కాపాడి మన వాళ్ళని మడత పెట్టేసింది. ఆ టైంకి నేను ఎంటర్ అయ్యాను. కృష్ణవేణిని వేసేశాను. కృష్ణవేణిని పాయిజన్ నైఫ్ తో పొడిచాను. ఇంకో 20 నిమిషాల్లో చచ్చిపోతుంది. శభాష్ శభాష్ జిన్నాభాయ్, ఇప్పుడు 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 నేను గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక అరవింద్తో నా పెళ్లికి ఎలాంటి అడ్డు లేదు జిన్నాభాయ్. అటు అరవింద్ ప్రేమను నిలబెట్టి ఇటు అక్కని తోడికోడల్ని చేసుకోవాలని ఆ కృష్ణవేణి కృష్ణునిలా అన్ని పన్నాగాలు పన్నింది. క్షణక్షణం నాకు నరకం చూపించింది. ఆ రెండు ఫ్యామిలీలు ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండడం చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది జిన్నాభాయ్. ఆ కృష్ణవేణి కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు గెలుపు నాది జిన్నాభాయ్. త్రిష, అంజలి కృష్ణవేణిలను ఏం చేయాలో చెప్పు. కృష్ణవేణి కొన ఊపిరితో ఉంది. తనను చంపి నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో డౌట్ వచ్చి చంపకుండా నీకు ఫోన్ చేస్తున్నాను. కృష్ణవేణి చస్తే పెళ్లి ఆగిపోతుందనేగా నీ డౌటు? అవును త్రిష,
అందుకే నీకు ఫోన్ చేశాను. జిన్నాభాయ్, కృష్ణవేణి చేస్తే ఇక్కడ పెళ్లి ఆగదు. ఒకవేళ ఆగినా కృష్ణవేణి అంటే పిచ్చి కోపం ఉన్న లక్ష్మీనారాయణ అసలు పెళ్ళే ఆపడు. సో కృష్ణవేణిని చంపే. అలాగే ఆ అంజలిని కూడా చంపే. ఇద్దరిని జాయింట్ గా శాశ్వత సమాధి చేసే జిన్నాభాయ్. కృష్ణవేణి చావు, నా పెళ్లి. వావ్! ఈ శతాబ్దానికి అద్భుతమైన పెళ్లి ముహూర్తం ఇదే జిన్నాభాయ్. నువ్వు వాళ్ళిద్దరిని ఫినిష్ చేసి ఆ కోటి దగ్గరికి వెళ్ళిపో జిన్నాభాయ్. అలాగే త్రిష, అడ్వాన్స్డ్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అచ్చు తప్పు. ఇది నా పెళ్లి కాదు. మన పగ తీర్చుకోవడానికి నేను చేసుకునే పెళ్లి. రే శంకర్, చంపేరా.